వెల్కమ్ టు మాస్ టీవీ. శాంసంగ్ ఇండియా యాజమాన్యం భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని సిఐటియు ధర్నా నిర్వహించారు. సిఐటియు జాతీయ కమిటీ పిలుపు మేరకు తమిళనాడు పెరంబదు శాంసంగ్ ప్లాంట్ కార్మికుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ మెయిన్ రోడ్ వద్దనున్న శాంసంగ్ షోరూం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాని ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దువ్వ శేషబాబ్జీ, చెక్కల రాజ్కుమార్, సిఐటియు నగర కన్వీనర్ మలక రమణ, కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ తమిళనాడు శ్రీ పెరంబదూర్ ప్రాంతంలోని శాంసంగ్ పరిశ్రమలో గత నెల రోజుల నుంచి 1500 మంది కార్మికులు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరుతూ నిరవధిక సమ్మె చేస్తున్నారని తెలిపారు. దక్షిణ కొరియాకు చెందిన బహుళ జాతి సంస్థ శాంసంగ్ భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని, రాజ్యాంగం ప్రకారం కార్మికుల సంఘం పెట్టుకునే హక్కుని కల్పించాలని, ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేదాకా ఈ సమ్మె చేసే కార్మికులకు దేశవ్యాప్తంగా మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ ధర్నాలో పోర్టు సర్వే, టాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు పి సూర్యారావు, పి కుమారస్వామి, పి రాజేంద్ర ప్రసాద్, జీజీహెచ్ఎస్ మెస్ వర్కర్స్ యూనియన్ నాయకులు అనపర్తి ఏడుకొండలు, జీజీహెచ్ శానిటేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు రవి, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రవణమ్మ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎన్ ఈశ్వరి, సిహెచ్ పద్మ, నగర అధ్యక్షులు కార్యదర్శులు పద్మావతి, భారతీ ప్రియ, సిహెచ్ వేణు, ఎం నాగలక్ష్మి, రూరల్ సిఐటియు నాయకులు టి రాజా, మేడిశెట్టి వెంకటరమణ, వి చంద్రారావు, ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు కె సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలారా, ముఖ్యంగా కార్మిక వర్గ మిత్రులారా, బీజేపీ ఎంత నిరంకుశంగా, ఎంత మోసపూరితంగా పాలన సాగిస్తుందో అర్థం చేసుకోవాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా భారత కార్మిక వర్గం స్వాతంత్ర పోరాట కాలం నుండే సాధించుకున్న కార్మిక చట్టాలన్నింటినీ 4 లేబర్ కోడ్లుగా మార్చేసి విదేశీ, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలకి కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని చాలా కాలం చెప్తూ వస్తున్నాం. బీజేపీ వారి మాటలన్నీ మోసపూరితమని ఎలా చెప్తామనంటే, మీ అందరికీ తెలుసు, వారు ఎప్పుడు స్వదేశీ స్వదేశీ అని చాలా ప్రగల్భాలు పలికేవారు. కానీ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి విదేశీ విదేశీ అని జపం చేసుకుంటూ పోతూ ఉన్నారు. దానికి ఉదాహరణే సౌత్ కొరియాకి చెందిన శాంసంగ్ కంపెనీలో తమిళనాడులో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ హక్కుల్ని పెద్ద ఎత్తున కాలరాయడం జరుగుతుంది. భారతదేశం గురించి, జాతీయత గురించి గొప్పగా ప్రగల్భాలు పలికే బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు సౌత్ కొరియాకు చెందిన కంపెనీలో ఉన్న తమిళనాడుకు చెందిన భారత కార్మికుల సమస్యల పరిష్కారానికి పూనుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం. అందుచేత కార్మిక వర్గం ముందుకు రావాలి, యూనియన్లతో నిమిత్తం లేకుండా హక్కుల సాధన కోసం కలిసి రావాలని, శాంసంగ్ కార్మికుల పోరాటం విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ సంఘీభావాన్ని తెలియజేయాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. తమిళనాడులో కాంచీపురంలో శాంసంగ్ కార్మికులు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. వారికి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా శాంసంగ్ షోరూంల ముందు ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తక్షణం తమిళనాడులో జరుగుతున్న సమ్మెని విరమింప చేయాలి, వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలి. శాంసంగ్ ఒక దక్షిణ కొరియా సంస్థ, వాళ్ళ ఫ్యాక్టరీ నడుపుతుంది భారతదేశంలో. భారతీయ చట్టాలని గౌరవించాలి. భారతీయ చట్టాలు వాళ్ళు గౌరవించేటట్టు, అమలు చేసేటట్టు భారత ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి. ఈ షోరూము, మిగతా షోరూంలో ఉన్న కార్మికులందరూ కూడా ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా సంఘాలు పెట్టుకోండి. సంఘాలు పెట్టుకుంటేనే కార్మికులకి న్యాయం జరుగుతుంది. తమిళనాడులో ఉన్న శాంసంగ్ కర్మాగారం కార్మికుల డిమాండ్ల పరిష్కారం చేసేంత వరకు ఆ సమ్మె కొనసాగుతుంది. ఈ మద్దతు కూడా కొనసాగుతుంది. అవసరం అనుకుంటే దేశం అంతటి నుంచే కలిపి కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు తమిళనాడులోని శాంసంగ్ ఫ్యాక్టరీ దగ్గర కూడా వెళ్తాం. అక్కడ కూడా నెట్టింటే పాల్గొంటామని చెప్పి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం. తమిళనాడులో ఉన్నటువంటి శాంసంగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు గత నెల 9వ తేదీ నుంచి తమ సమస్యలు పరిష్కరించండి అని సమ్మె చేస్తున్నారు. సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల పట్ల శాంసంగ్ పరిశ్రమ యాజమాన్యం చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది. ఇది చాలా చట్ట వ్యతిరేకం, ఇది రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము చెప్పేది ఏంటంటే, శాంసంగ్ పరిశ్రమ యాజమాన్యానికి మీరు కార్మికుల పట్ల ఇంత మొండిగా వ్యవహరించే పరిస్థితి కరెక్ట్ కాదు. శాంసంగ్ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులు న్యాయమైన డిమాండ్ని పరిష్కరించడానికి ముందుకు రండి, కార్మికులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనేసి కోరుతూ ఉన్నాం. ఒకవేళ సమస్య పరిష్కారానికి కనుక మీరు ముందుకు వచ్చి చొరవ చేయకపోతే మీ యొక్క పరిశ్రమ
యొక్క ఉత్పత్తి మా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని ప్రాంతాల్లో మీ యొక్క ఉత్పత్తుల అమ్మకం జరుగుతున్నాయి. ఈ ఉత్పత్తుల అమ్మకాన్ని మేము వ్యతిరేకించే పని, సామ్సంగ్ పరిశ్రమ యొక్క ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేయండి అనేటువంటి పిలుపుని కూడా మేము ఇవ్వడానికి సిద్ధపడతాం. ఆ విధంగా సిఐటియు కార్మిక సంఘాల్లో ఉన్నటువంటి కార్మికులు దీన్ని బాయ్కాట్ చేసే పని మొదటగా చేస్తారు. ఆ విధంగా చేయడం ద్వారా ప్రజానీకం కూడా మీ యొక్క సామ్సంగ్ పోల్ని, సామ్సంగ్ ఉత్పత్తుల్ని బాయ్కాట్ చేసే పని కూడా చేస్తారు. మేము న్యాయంగా అడిగేటటువంటి కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయండి. లేబర్ డిపార్ట్మెంట్ కూడా చొరవ చేయాలి. కార్మికుల సమస్యల పట్ల, యూనియన్ రిజిస్ట్రేషన్ పట్ల చొరవ చేసి ముందుకొచ్చి సమస్యల పరిష్కారానికి, యూనియన్ రిజిస్ట్రేషన్కి ముందుకొచ్చి పరిష్కరించే దిశగా లేబర్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేయాలని, అదేవిధంగా సామ్సంగ్ యాజమాన్యం కూడా కృషి చేయాలనేసి కోరుతున్నాం. లేని పక్షంలో సామ్సంగ్ పరిశ్రమ కార్మికులకి తోడుగా, మద్దతుగా దేశవ్యాప్తంగా ఏదైతే ఈరోజు మొదలెట్టినటువంటి పోరాటం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. సామ్సంగ్ కార్మికులు ఒంటర్లు కాదు, వాళ్ళ వెనకాల సిఐటియు అనే కేంద్ర కార్మిక సంఘం ఉంది. ఆ కేంద్ర కార్మిక సంఘం వెనకాల ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా సామ్సంగ్ కార్మికులకు మద్దతుగా పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాయి అనేసి సామ్సంగ్ యాజమాన్యానికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం.